లావణ్య రాజ్ తరుణ్ లవ్ అఫైర్ కీలక మలుపులు తిరుగుతోంది. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దానిపై తరుణ్ తాజాగా స్పందించి, లావణ్య ఒక డ్రగ్గిస్ట్, డ్రగ్స్ లేనిది ఆమె ఉండలేదు, తన వెంట ఎప్పుడూ ఉంచుకుంటుంది. లావణ్య ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటుందని నాకు తెలిసిందో అప్పటి నుంచి ఆమెను దూరం పెడుతూ వచ్చాను. నేను డ్రింక్, స్మోక్ చేస్తాను, కానీ డ్రగ్స్ నా జీవితంలో తీసుకోలేదు, తీసుకోను కూడా. కావాలంటే మీరు నా వెంట్రుకలు, నా బ్లడ్ తీసుకొని టెస్ట్ చేయండి. నేను తనలాగా రూడ్గా ఉండను, చాలా పద్ధతిగా ప్రవర్తిస్తాను. ఇన్నేళ్లు పరువు పోతుందని ఆలోచించాను. లావణ్య నన్ను ఎంత టార్చర్ చేసినా భరించాను, కానీ ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదు. ఎవరికైనా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమె డబ్బు కోసం ఏమైనా చేస్తుంది. నన్ను చాలా టైమ్స్ బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర చాలా డబ్బులు తీసుకుంది. రీసెంట్గా ఒక 20,000 రూపాయలు కావాలని ఒక పర్సన్తో అడిగించింది. నేను లేవని చెప్పాను. దీంతో కావాలని తను ఈ రచ్చ చేస్తుంది. నన్నే కాదు, వాళ్ళ నాన్నను కూడా చాలా టార్చర్ చేస్తుంటుంది. కన్న తండ్రికే న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తుంది. నా కళ్ళ ముందే నా విల్లాలోనే సాయి అనే అబ్బాయితో పడుకుంది. నేను పైన ఉన్నాను, వారు కింద రూమ్లో ఉన్నారు అంటూ రాజ్ తరుణ్ సంచలన కామెంట్స్ చేశాడు.